Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను రేర్ డిసీజెస్ గురించి మాట్లాడబోతున్నాను అండి. రేర్ డిసీజెస్ అంటే అరుదైన వ్యాధులు. ప్రతి సంవత్సరంలో మనకు ఎయిడ్స్ డే, క్యాన్సర్ డే, పీసీఓడి డే అని ఇట్లా ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క డేని కేటాయించామన్నమాట. ఎందుకు ఇలా కొన్ని డేస్ ని ఎయిడ్స్ డే లేదా క్యాన్సర్ డే అని ఎందుకు పిలవాలి? ద రీజన్ ఇస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్ లో. అంటే ఆ పర్టిక్యులర్ రోజు ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఆ డిసీజ్ ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం దాన్ని ఆ స్ప్రెడ్ అన్నది ఆపచ్చు. సో ఇవన్నీ మనకు తెలియాలి అని చెప్పేసి సర్టెన్ డేస్ ని ఇయర్ లో కొన్ని వ్యాధులకి కేటాయిస్తారు. అదే విధంగా రీసెంట్ గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ రేర్ డిసీజెస్, అరుదైన వ్యాధులకు కూడా ఒక రోజు కేటాయించడం జరిగిందండి. ఆ డే ఏది అంటే లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి. ప్రతి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఆఖరి రోజు, అంటే ప్రతి సంవత్సరం ఒకవేళ 28 ఆఖరి తారీఖు అయితే ఫిబ్రవరి 28, లేదా లీప్ ఇయర్ 4 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కదండి. సో అప్పుడు 29 ఫిబ్రవరిని మనము రేర్ డిసీజెస్ డేగా గుర్తిస్తున్నాం. సో ఈ రేర్ డిసీజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యాధి 10,000 మందిలో పాపులేషన్ లో చూస్తే 5 కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటే అటువంటి వ్యాధిని మనము రేర్ డిసీజ్ గా గుర్తిస్తాం అనమాట. సో ప్రివలెన్స్ చాలా తక్కువగా ఉండాలి. ఈ రేర్ డిసీజెస్ ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదండి, కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. అసలు ఈ రేర్ డిసీజెస్ కి నాలాంటి ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ ఇచ్చే పర్సన్ కి ఎలా ఇంపార్టెన్స్ ఉంది. సో సమస్యలేమి ప్రాబ్లమ్ తో ఎవరైతే కపుల్స్ బాధపడుతున్నారో మీకు ఈ రేర్ డిసీజెస్ డే గురించి ఎందుకు తెలియాలి, మీకు ఏంటి ఇంపార్టెన్స్ అంటే, రేర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో నేను అన్నట్టు 10,000 పాపులేషన్ లో 5 కంటే తక్కువ కేసులు నమోదవుతూ ప్రతిసారి, సో అటువంటి వ్యాధుల్లో 70 to 80% వరకు, అంత హై పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ జన్యు పరంగా కాజ్ ఉన్నాయి. అంటే జెనెటిక్ గా పేరెంట్స్ లో ఉండడం వల్లనో లేదా ఫ్యామిలీలో ఏదో జీన్స్ వల్ల ఆ డిసీజ్ రిజల్ట్ అవుతున్నాయి అన్నది చూసారు. సో ఈ 70 to 80% ఆఫ్ ద రేర్ డిసీజెస్ జెనెటిక్ కాజ్ కన్సర్న్ అయితే మనము పిండం నుంచి ఏర్పడే స్టేజ్ నుంచే ఏమన్నా కొన్ని మెజర్స్ తీసుకోవచ్చా ఈ ప్రాబ్లం మళ్ళీ మన పిల్లల్లో రాకుండా. సో ఇవన్నీ చూడడానికే మనకు ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లంతో ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో సో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ కి ఈ రేర్ డిసీజెస్ తో క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఈ రేర్ డిసీజెస్ ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, మరీ డీటెయిల్ లో వెళ్ళలేను కానీ, బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాంట్లో ఒకటి వచ్చేసి లేడీస్ లో టర్నర్స్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ టర్నర్స్ సిండ్రోమ్ ఏమవుతుందంటే జన్యు పరంగా వస్తుందండి లేడీకి. సో ఈ జన్యు పరంగా టర్నర్స్ సిండ్రోమ్ ఉన్న లేడీస్ లో ఎగ్ నంబర్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే బై బర్తే వాళ్ళకు ఓవరీ అండాశయాల సైజులు చాలా చిన్నగా ఉంటాయి. ఎగ్ నంబర్స్ ఎక్స్ట్రీమ్లీ లో ఉంటాయి. కొంతమందికి అసలు పీరియడ్సే రావు, లేదా కొంతమందికి పీరియడ్స్ వస్తున్నా చాలా స్కాంటీగా బ్లీడింగ్ చాలా తక్కువ అవ్వడం అండ్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సెకండ్, మగవాళ్ళలో అయితే ఒకటి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఇదే కూడా జెనెటిక్ సిండ్రోమ్. సో ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లో మగవాళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్లీ వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే మీసాలు ఎక్కువ రాకపోవడము, గడ్డం పెరగకపోవడము, వాళ్ళకి షేవింగ్ అవసరం ఉండకపోవడము, బీజం సైజ్ టెస్టిస్ 2 కూడా చాలా చిన్నగా ఉండడం, అండ్ లేటర్ ఆన్ వాళ్ళకి సిమెన్ వాల్యూమ్ ప్రతిసారి ఇజాక్యులేట్ చేసినప్పుడు వాళ్ళ వీర్య కణాల శాంపుల్ ఏదైతే ఉందో వాల్యూమ్ చాలా తక్కువ ఉండడం, లేదా ఆ వీర్య కణాల కౌంట్ కనిపించకపోవడం, లిక్విడ్ లో 0 కౌంట్ రావడం, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సో ఇండైరెక్ట్లీ ఈ 2 సిండ్రోమ్స్ లో కూడా గర్ల్ గానీ లేదా బాయ్ గానీ వాళ్ళు ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రావడానికి ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వచ్చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఒక కండిషన్ ఉందండి, రేర్ డిసీజే. సో ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ లో ఏమవుతుంది అంటే పర్సన్ కి చాలా ప్లేసెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి చోట మనకు లైనింగ్ ట్యూబ్ లో గానీ ఏమైనా మనం డక్ట్స్ లో ఉన్నప్పుడు చిన్న హెయిర్ లాంటి లైనింగ్ ఉంటాయి, అవి దెబ్బతింటాయి ఈ సిండ్రోమ్ లో. అందుకు వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ గా రావడం, లేదా బీజం నుంచి బయటికి తీసుకొచ్చే డక్ట్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి కదండి, కణాలను బయటికి తీసుకొచ్చే పైప్స్ లో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆ
ట్యూబ్ సరిగ్గా డెవలప్ కాకపోవడం లేదా బ్లాక్ ఉండడం చూస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా జీరో కౌంట్ వచ్చి ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తూ ఉంటాం. అందుకని ఈ రేర్ డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది మేము ఫస్ట్ చూసుకొని వాటికి ఇన్ఫర్టిలిటీతో రిలేషన్ ఉన్నట్టయితే మేము జన్యు పరంగా కొన్ని ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయగలం. ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతి ద్వారా వెళ్తే వీళ్ళకు ప్రెగ్నెన్సీ ఈజియర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, ఇటువంటి కపుల్స్ లో వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పటికీ వాళ్ళ గుడ్లు అండ్ కణాలతోనే వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే వాళ్ళ గుడ్డు కణంతో తయారైన పిండంని జన్యు పరంగా టెస్టింగ్ చేయించి బాగుంది అంటేనే ఆ పిండంని తన గర్భసంచిలో ప్రవేశపెట్టడం. ఈ జన్యు పరంగా బాగుందా లేదా పిండంని టెస్ట్ చేయడమే పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో అది కూడా ఫెసిలిటీ మాకు ఇక్కడ అవైలబుల్ ఉందండి. సో ఇలా మీకు రేర్ డిసీజెస్ అండ్ ఇన్ఫర్టిలిటీతో క్లోజ్ కనెక్షన్ ఉండడం వలన మీకు జెనెటిక్ గా ఎంత మాత్రం గ్రౌండ్స్ ఉన్నాయి ఆ డిసీజ్ కి, లేదా అది ఎంత మాత్రం మీకు ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది, మన దగ్గర 49 లో ఎటువంటి ట్రీట్మెంట్స్ మీకు ఉన్నాయి అవైలబుల్ దీన్ని ట్యాకిల్ చేయడానికి మీకు తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రం మీకు నియరెస్ట్ గా ఉన్న 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఒకసారి వచ్చి ప్లీజ్ డూ కన్సల్ట్ అండి. థ్యాంక్ యూ.